సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ నుంచి ఆఫీషియల్గా ఎస్ఎస్సి ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 56,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి రిటర్న్ టెస్ట్లు కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా ఏమి కూడా ఉండవు గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్టు 16th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. జనవరి 2, 2000 నుంచి జూలై 1, 2005 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్గా మనకి 18 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పేనే 56,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మినిమం 60% మార్కులతో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో బీఈ ఆర్ బీటెక్ కానీ లేదంటే ఎంఎస్సి ఆర్ ఎంటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఇక ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే యూట్యూబ్లో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని సెర్చ్ చేసినట్లయితే కనుక సో ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 6 weeks పాటు కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ అనేది మనకి ఇస్మాయిలా ఫ్రమ్ కేరళలో అయితే మనకి ఉండడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి సర్వీస్ అనేటువంటిది కూడా జస్ట్ మనకి 14 years మాత్రమే ఉంటుందని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందుకే ఈ యొక్క పోస్టులు మనకి షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 10 years మాత్రమే ఈ యొక్క సర్వీస్ అనేది ఉంటుంది. సో ఇక 10 years అనేది కంప్లీట్ అయిన తర్వాత మరొక 4 years వరకు కూడా ఇక టర్మ్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 14 years సర్వీస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ హోదాలో మీకు చాలా రకాల మంచి బెనిఫిట్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.
గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పోస్ట్‌లకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినిట్‌గా ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి అప్లై అయితే చేసేసుకోండి. సో ఇక పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇనీషియల్‌గా మనకి అదర్ స్టేట్స్‌లో పోస్టింగ్ అనేది వచ్చినప్పటికీ కూడా ఫర్దర్‌గా మన యొక్క సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకునేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినిట్‌గా ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.